వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. బాలకృష్ణపురం పంచాయతీ ఇచ్చాపురం నియోజకవర్గం మునిభద్ర గ్రామంలో చేతివాటం చూపిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే సిపిఎఫ్ ఏకకాలంలో 2 ఉద్యోగాలు చేస్తూ అక్కడ గ్రామ ప్రజలకు నిలువు దోపిడీ చేస్తున్న దాట్ల గౌరీ. ఇక వివరాల్లోకి వెళ్తే బాలకృష్ణపురం పంచాయతీ మునిభద్ర గ్రామానికి ఆవిడే ఫీల్డ్ అసిస్టెంట్. ఆవిడ సిపిఎఫ్ అవడంతో మునిభద్ర గ్రామాన్ని మొత్తం తన కనుసైగలతోనే గ్రామాన్ని శాసిస్తుంది. అది ఎలా అనుకుంటున్నారా? ఆ ఊరికి ఫీల్డ్ అసిస్టెంట్ తనే కావడం వల్ల అలాగే తనే సిపిఎఫ్ అవడం వలన భారీ మొత్తంలో తన 2 చేతులతో చేతివాటం ప్రదర్శిస్తూ ఆ ఊరి ప్రజలకు అందవలసిన పనికి ఆహార పథకం కోసం వెళ్తున్న పేద ప్రజలకు రావాల్సిన సొమ్ములో ఒక్క వ్యక్తి దగ్గర నుంచి 100 రూపాయల నుంచి 500 వరకు కమిషన్ రూపంలో అచ్చ తెలుగులో దాన్ని లంచమంటారు. ఖరాఖండిగా తను అడుగుతుంది. మాది మునిభద్ర, నా పేరు నాగమ్మ, మా గ్రూప్ పేరు గాంధీ. మేము 13 గ్రూప్లో ఉన్నాము. వాళ్ళ కాడ 150 కలెక్షన్ చేసాము. అవి గౌరమ్మ కలెక్షన్ చేయమన్నది. వెళ్ళిన వాళ్ళకి 1000 రూపాయలు తీసుకోండి, నాకు 1000 రూపాయలు ఇవ్వండి అనేసి అన్నది. దేనికి 1000 రూపాయలు తీసుకోవడం దేనికొందనేసి మాకు తెలియదు. అన్ని గ్రూపులు ఇవ్వగానే మేము కూడా కలెక్షన్ చేసాము అంతవరకు. అసలు దేనికి కలెక్షన్ చేస్తారో కూడా మీకు తెలియదు. మేము చేసాము, గౌరవం చేయమన్నది, మేము చేసాము. నాకెంత ఇవ్వండి, మీ 13 అయితే 1300 ఇవ్వండి, ఉన్న డబ్బులు మీ నేటర్లు తీసుకుని వెళ్ళి వచ్చిన ఖర్చులకి దీనికి అనేసి అన్నది. అంత సరేనండి సార్. మా సభ్యులు మొత్తం ఇచ్చారు. అంత ఇచ్చినా కానీ గౌరవంకి ఇంకా ఇవ్వలేదు. మా నేటర్ కాడ డబ్బులు ఉన్నాయి ఇంకా. అలాగే వచ్చిన గ్రామ ప్రజలు కూడా రేపు అక్కడ పని దొరుకుతుందో లేదో అని ఆమెకు ఇస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు ఒకవేళ ఎవరికైనా చెబితే వారికి రావాల్సిన ఏమైనా లోన్లు గానీ ఇంకా ఏమైనా ఇతరేతర ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయం గానీ నిలిపివేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ దాట్ల గౌరీ హెచ్చరించింది. అంతేకాకుండా ఆ సిపిఎఫ్ పదవి కూడా తన ఇంటిదే కావడంతో గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రెస్టేజ్ ఇష్యూగా తెలుగింటి ఆడపడుచులకు తన సొంత అక్క చెల్లెలుగా భావించి ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ రూపంలో ప్రతి ఒక్క ఆడపడుచుకు అందించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ కూడా దాట్ల గౌరీ సిపిఎఫ్ కావడంతో మునిభద్ర గ్రామం ఆడపడుచులకు మోసం చేసి కమిషన్ రూపంలో ప్రతి ఒక్క ఆడపడుచుకు మోసం చేసి ఒక దగ్గర 200 నుంచి 500 వరకు తీసుకోవడం గమనార్హం. పనికి ఆహార పథకానికి ఎవరు వచ్చినా రాకపోయినా హాజరు పట్టికలో రానివాడిని కూడా హాజరు చూపించి వచ్చినట్టుగా ప్రభుత్వ ఖజానాన్ని ఎంత తెలివిగా మోసం చేస్తున్నారో మునిభద్ర ఫీల్డ్ అసిస్టెంట్ దాట్ల గౌరీ దగ్గర చేతివాటాన్ని చూడొచ్చు. పాటోర్ బస్ నా పేరు, మా సంఘము సంతోష్ మాత. మరి ఈ తక్కువ 50,000 మాకు వచ్చింది. అందులో 200 కలసం చేయమన్నది. మా వాళ్ళు కోపం అయిపోయారు. అందరికి చెప్పుకొని చేయగానే 150 కలసం చేశారు. 200 దేని కలెక్షన్, 150 దేని కలెక్షన్? 200 చేయమన్నది. దేనికి? గౌరీకి దేనికోసం చేయమన్నది? ఈ రాయడానికి 200 చేయమన్నది. ఎవరమ్మా? గౌరీ, సిఎఫ్ గౌరీ. మరి చేసాము. మా నీడ సభ్యులు అన్నారు 200 చేయొద్దు, 150 తీస్తామా. ఆయనకు 100 ఇచ్చారు, మాకు 50 ఇచ్చారు. అదే ఇవ్వకపోతే సంతకం పెట్టనని అంటే 200 రూపాయలు ఇవ్వకపోతే సంతకం పెట్టను సంతకం చేయను. ఇప్పుడు ఇవ్వకపోతే వచ్చిన సంతకం చేయను అన్నది. అయితే మీ డబ్బులు ఇచ్చారు. మీ ఆలోచన ఇలాగే ఇవ్వాలని ఆలోచన ఉందా? అంటే సంతకం పెట్టకపోతుందని బెదిరిస్తుంది. సంతకం పెట్టనని బెదిరిస్తుంది. దానివల్ల మేము ఇచ్చేస్తున్నాం. మరి డబ్బులు పోతాయి అనేసి ఇచ్చేస్తున్నాము. సంతకం పెడుతుంది, డబ్బులు తెచ్చుకుంటాం. అయితే మీకు ఇది మీ మనస్ఫూర్తి చెప్తున్నారా లేకపోతే ఎవరు చెప్పమంటున్నారు? లేదు, నా మనస్ఫూర్తి చెప్తున్నారా? చెప్పమని చెప్పరు. అటు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనికి ఆహార పథకం దగ్గర అలాగే పసుపు కుంకుమ కింద సిపిఎఫ్ గా తన చేతివాటం చాలదన్నట్టుగా స్టూడెంట్ కు రావాల్సిన స్కాలర్షిప్ లో కూడా 200 రూపాయల నుంచి 1200 వరకు లంచం తీసుకోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా కూడా బాలకృష్ణపురం పంచాయతీలో గాని మునిభద్ర గ్రామంలోని నాయకులు అధికారులు కూడా అడగకపోవడం కొసమెరుపు. ఏది ఏమైనా ఫీల్డ్ అసిస్టెంట్ కు అధికారిక అండదండలు ఉన్నట్లు తెలుస్తూనే ఉంది. నా పేరు కోట ఆనంద్, మాది మునిభద్ర. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రవేశపెట్టారు, 10,000 పసుపు కుంకుమని. అయితే మా ఊర్లో ప్రతి ఒక్కరికి 10 పసుపు కుంకుమలు అందరికీ ఫస్ట్ 2,500 తర్వాత 3,500 వచ్చాయి. అయితే వచ్చిన దాంట్లో ఏంటంటే మా ఊరు దాట్ల గౌరు సిఎఫ్ గారేమైనా అయితే వచ్చిన దాంట్లో మాకు కమిషన్ ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ 4,000 వచ్చి 4,000లో మేము మీకు సంతకం పెట్టము, మీకు ఆ అగ్రిమెంట్ అనేది మేము రాయము, మీకు వచ్చినా మీకు రావవి. ఒకవేళ ఎవరైతే ఎవరో వాళ్ళకి ఈ గ్రూపులు ఏ గ్రూపులు ఉన్నాయో వాళ్ళకి డబ్బులు రానేమో, తర్వాత ఆ గ్రూప్ నుండి బయటికి వెళ్ళేస్తామనేసి ఒక బెదిరింపు అయితే అందరికి ఇచ్చారు. అయితే దీనికి యువత అందరూ ఒకటయ్యి
అసలు 200 ఎందుకు అడుగుతున్నారండి సీరియస్ మార్నింగ్ అందరం మీటింగ్ పెట్టుకొని చెరువు రావడం జరిగింది. మాకు అందరూ ప్రతి ఒక్కరికి అడిగాము, చాలా మందికి అడిగితేనంటే మాకు దాట్ల గౌరు సిఎఫ్ గారేమో 200 అడుగుతున్నారు, ఎందు గురించి అడుగుతున్నారు తెలియదు అంటే మేము అందరం దాట్ల గౌరు గారికి అడగడం జరిగింది. దాట్ల గౌరు సంబంధం ఏంటి చెప్పిందంటే మేము 200 నేను ఎవరికి అడగలేదంటే వీళ్ళందరూ మళ్ళీ చెప్పారు 200 అడిగింది మాకు, మేము అందరం ఇచ్చాము కూడా. అంతే ఎందుకు ఇచ్చారని అడిగితే అభయస్థం అని చెప్తుంది. అయితే ఒక పశువు కుంకు డబ్బులు అనేది అభయస్థంకి ఎందుకు కడతారో మాకైతే అర్థం కాలేదు. అయితే అభయస్థం మేము డబ్బులు అంటే అభయస్థము వీళ్ళందరూ 380 కట్టాలి. అయితే దానికి లింక్ పెడుతుంది ఏంటంటే మాకు ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏంటంటే అండర్స్టాండింగ్ ఒకలాగా అయ్యి డబ్బులు మొత్తం దోచుకుంటుంది. ఇది ఇప్పుడు నుంచే కదా, బాత్రూమ్కి ఒకవేళ బాత్రూమ్లో అయితే బాత్రూమ్ నుంచి 500 తీసుకుంటుంది, బాత్రూమ్ డబ్బులు ఇస్తే బాత్రూమ్ తీసుకుంటుంది. తర్వాత ఊర్లో ఏదైనా పని ఉంటే చొతాగా వెళ్ళి దానికి చేయాలి. ఒకవేళ చెరువు పనిలో ఏదైనా పని ఉండదు అంటే చెరువు పనిలో నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేయించుకొని చెరువు పని నుంచి ఆపించి వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటుంది. అందుకే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజెంట్ ఉంటుంది. ఈరోజు మా ఊర్లో కావిడ 10 రోజులు బట్టి పనికి రావట్లేదు, మా ఊర్లో కావిడ 10 రోజులు బట్టి పనికి రావట్లేదు, కానీ డైలీ వాళ్ళ ఇంట్లో పని చేసుకొని దానికి స్కూల్ అనేది నడుస్తుంటుంది అనమాట. ఇక్కడ వచ్చిన ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా ఒక వాళ్ళకి ప్రెజెంట్ ఉండదు. తర్వాత వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే వదలదు, యువత ఇంటికి వెళ్ళిపోతే రేపు ఆబ్సెంట్ అనేసి ఖచ్చించి ఇక్కడ పెట్టిస్తాం. దీనికి యూత్ అంతా ఒకటయి మేము ఇది అలాగే ఆపాలి, ఈ ప్రాబ్లం అయి ఇక్కడతో ఆపేసి ముందు జరగకుండా దాట్ల గౌరు సిఎఫ్ మా మునుభద్ర సిఎఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆమె 2 ఆమె చేస్తుంది. ఇక మీదట మా ఊరు వాళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే ఆడపిల్లందరిది ఎలాగైనా దాట్ల గౌరి గారికి మాము ఈ ఫీల్డ్ని తీసేయాలని ఒక కాన్సెప్ట్. అందరూ దీనికి సమ్మతంగా ఉన్నారు. దీనికి పెద్దలు తర్వాత కలెక్టర్ గారు ఇలాంటి పర్మిషన్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. మనకి మీడియా సపోర్ట్ కూడా కావాలి దీనికి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్ చాలా జరిగాయి మా ఊర్లో. ఇలాంటి 100-200 చెరువు పనులు కానీ చెరువులను రాకపోతే డబ్బులు 100 వచ్చాయి అనుకో, 100 వస్తే నీకు జాబ్కి రాకపోతే చెరువు పనికి రాకపోతే 50 నీకు ఇస్తాము, 50 నేను తీసుకుంటాను, నీకు ప్రెజెంట్ నేను వేస్తాను, నాకు 50 ఇస్తావా అని అగ్రిమెంట్ కూడా చేయించుకుంటుంది. ఇలాగ చాలా జరుగుతుంది. జాబ్ కార్డ్స్ అయితే జాబ్ కార్డ్స్ తీసుకుంటుంది. తర్వాత పెద్దకి చెరువు పనికి ఒక బిల్డింగ్ అంత ఇవ్వచ్చాయి రాయిలు, అవేమో మనిషి మోయించుకొని వెళ్తున్నారు, దానికి వెహికల్ పెట్టకుండా ఒకదాని నుంచి ఇంకో దగ్గరికి మోయించుకొని వెళ్తున్నారు. ఈ చెరువు పనులు వాళ్ళతోనే చేయించుకుంటుంది. వాళ్ళ ఇంట్లో ఏ పని అయినా చెరువు పనులతో చేయించుకుంటుంది, వాళ్ళకి ప్రెజెంట్లు వేసుకుంటుంది. తర్వాత ఎవరైతే దానికి నచ్చట్లేదో వాళ్ళని ఇది చెరువు పని లేకుండా చేయించేస్తుంది కూడా. యూత్కి స్కాలర్షిప్ మాకు 1200 వస్తాయి. 1200 ఏంటంటే దానికి 200 ఇవ్వాలి, మేము 1000 రూపాయలు తీసుకోవాలి. ఆ విధంగా అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి. అంటే మాకు స్కాలర్షిప్ అనేది అంటే రాతపూర్వకంగా ఏం లేదు. వాళ్ళగా నీకు ఇప్పుడు ఈసారి కానీ 1200 కానీ ఇవ్వలేదు, అంత 200 కానీ ఇవ్వలేదు అనుకో, నీకు నెక్స్ట్ ఇయర్ మేము పెట్టము అనేసి ఒక విధంగా చెప్తుంది. ఇది ఇవాల్టి IPM న్యూస్. For latest updates, please subscribe IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.